హాయ్ ఫ్రెండ్స్, అలా చూస్తున్నారు కదా, ఏంటా అనుకుంటున్నారా? మైసూర్ పాక్ కోసం అయితే నేనైతే రెడీ చేస్తున్నాను. 1 కప్పు మైసూర్ పాక్కి 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మనవి పాకం అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రావాలి కన్సిస్టెన్సీ అయితే. అలాగే 1 కప్పు శనగపిండిని అయితే మాడిపోకుండా చక్కగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ వేయించుకున్న తర్వాత ఈ పాకం రెడీ అయిన తర్వాత ఆ పిండిని ఈ పాకంలో కలిపి ఉండకట్టకుండా ఈవెన్గా చక్కగా కలుపుకోవాలన్నమాట. కాస్త స్పీడ్గా కలపాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేయాలన్నమాట. నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్. మా అమ్మ ఉంది కదా, అందుకని చూస్తూ చేస్తున్నాను. మా అమ్మ చెప్తుంటే 1 కప్పుకి 2 కప్పులు నెయ్యి కూడా పడుతుంది ఫ్రెండ్స్. బాగా నెయ్యి అనేది పీల్చేసుకుంటుంది. టేస్ట్ కూడా అలాగే బాగుంటుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయింది. ఇప్పుడు ఈ విధంగా నెయ్యి అయితే మనం ఒక ప్లేట్కి ముందుగా పోసి పెట్టుకొని ఆ తర్వాత అందులో ఈ మైసూర్ పాక్ అయితే మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. మైసూర్ పాక్ కట్ చేసుకోవాలంటే ఈ విధంగా సద్రంగా చేసుకోవాలన్నమాట. ప్లేట్లో సదరంగా చేసుకున్న తర్వాత కొంచెం ఉంటే నెయ్యి కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ విధంగా లైన్స్గా కట్ చేసుకోండి. లేదు మీకు షేప్ చేసుకునేవి కానీ ఉంటే షేప్స్ అయినా కట్ చేసుకోవచ్చు. మైసూర్ పాక్ అయితే ఎవరైనా కూడా ఇలాగే కట్ చేసుకుంటారు. నేను అందుకని ఇలాగే కట్ చేస్తున్నాను. మా అమ్మ దగ్గరుండి అయితే చెప్పి చేయిస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికి ఈ విధంగా అయితే చేశాను. ఓకే కదా, మధ్యలో లేపుతాను. సైడ్ నుంచే తీయాలి. ఇటు ఇటు అడ్డం గడ్డి. ఇంతే కదా, అంతే. లేతగా పాకం పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది. కొంచెం ముదిరింది అనుకో గట్టిగా ఉంటుంది. స్వీటు టేస్ట్ అంతా బాగానే ఉంటుంది ఎలా ఉన్నా. ఇది ఇప్పుడు మెత్తదనంగా ఉంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. మన ఆయన కొద్దిగా ముదురుగా చేసాడు అంత ఆయన. ఖర్చు ఎక్కువైంది. చక్కెర నెయ్యి ఓకే రెడీ. ఇది అసలు ఇంతకీ ఇన్ని కోపులు